రాజ్యాన్ని అలాగే నడుపుతున్నాడని చెబుతూ ఉన్నారు. చాలా బాధాకరం ఇది. ఇక నేను దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సిసోడియా గారు, కార్యదర్శి సిసోడియా గారు మదనపల్లి ఎంక్వైరీకి వెళ్తే ఆయన ఒక్క రోజులోనే 229 ఫిర్యాదులు వచ్చినాయండి. ఈ ఇతని అరాచకాల మీద ఒక్క రోజులోనే 182 మంది వచ్చి 229 ఫిర్యాదులు ఇచ్చారు అతనికి. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత దౌర్జన్యకారుడు ఇతను, ఎంత దుర్మార్గం చేస్తున్నాడో దీనివల్ల మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వీళ్ళు పంచుకున్నారు విభాగాలు. మద్యం విభాగం అంతా ఒక ఆయన ఎంపీ గారు, ఎర్రచందనం అంతా కూడా తమ్ముడు ద్వారకానాథ రెడ్డి గారు, గనులంతా కూడా ఈయన, అటవీ అంతా కూడా ఆయన శ్రీమతి గారి పేరు మీద. ఏమిటండి ఇది? ఏమిటి? అతను ఎవరో చెప్పారు మాకు, మా పార్టీలోకి వచ్చాడు ఎమ్మెల్యే, చాలా కాలం అక్కడ ఉండి ఎలక్షన్ మన పార్టీలోకి వచ్చాడు అతను, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. ఆదిమూలం ఆయన చెప్పాడు 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగావాడండి ఇతను అన్నాడు. నేను అడుగుతున్నా ఈ రోజున 10 ఏళ్ల క్రితం స్కూటర్ మీద తిరిగిన మీకు ఇంత ఆర్థిక స్థితి ఎలా వచ్చింది మీకు అన్నాను. అందుకే ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు కనుక అటవీ భూముల్ని, అటవీ సంపదని మీరు కొల్లగొట్టారు కనుక మీకు ఇంతటి ఆర్థిక స్తోమత వచ్చింది, అంతటి ఆర్థిక స్థితి మీకు వచ్చిందని చెప్పి నేను అంటున్నాను. సమాధానం చెప్పగలరా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? ఇంత విజిలెన్స్ రిపోర్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచన చేసి మంచివాడని చెప్పగలరా? ఎంత ఎడాసిటీ అండి, నాకు కడుపు మండేది. నాకు ఏం చేస్తారు నన్ను మీరు? నేను నిజాయితీ పడిన అనలా పాపం ఎప్పుడు అతను నన్ను ఏం చేయగలరని. ఏమి చేయగలరో ఇప్పుడు చట్టం చూపించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా. ఈ కుటుంబం, రామచంద్రారెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక భయంకరమైన మాఫియాగా తయారైందండి. ఆషామాషి కాదు. అటవీ భూములు 238 ఎకరాల అటవీ భూమిని కొట్టేసిన వాడు ఇట్స్ ఎ మాఫియా. గనులు కొట్టేసిన వాడు మాఫియా. ఎర్రచందనం కొట్టేసినాడు మాఫియా. మద్యం అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మాఫియా. ఈ కుటుంబం అంతా కూడా మాఫియాగా తయారైంది. వాళ్ళు చేయని అరాచకాలు లేవు, ఆ కుటుంబం సాగించని దారుణాలు లేవు, దోచుకోని రంగం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పీల్చి పిప్పి చేశారండి. రసం చెరుకు బండిలో రసం పిండినట్టుగా పిండేశారు రాష్ట్రాన్ని. అందుకనే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. నేను 2 చేతులు నమస్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఆటవిక సంపద అంతా కొట్టేసి ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన వెంటనే అటవీ సంపద దోచుకున్నందుకు ఫారెస్ట్ యాక్ట్ కింద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలి. ఆయన్ని, ఆయన కుమారుణ్ణి, ఆయన భార్యని, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి ఫారెస్ట్ యాక్ట్ కింద. తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు కూడా ఇమ్మీడియట్గా సీజ్ చేసి బయటకు పారిపోకుండా చూడాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎస్, ఇదొకటి కూడా మీకు రుజువండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా పెద్దిరెడ్డి బాధితులు ఇక్కడ ఉన్నారు. మా గ్రీవెన్స్ సెల్కి వచ్చారు పార్టీ ప్రధాన కార్యాలయంలో. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమన్నాం. ఎప్పుడైతే ఇతను విజిలెన్స్కి దొరికిపోయాడో, ఎప్పుడైతే ప్రభుత్వం ఇతని మీద చట్టం తన ఇనుప పాదాన్ని ఇతని మీద మోపబోతుందో యథేచ్ఛగా భయం విడిచిపెట్టి ముందుకు వస్తున్నారు. మా పార్టీ కార్యాలయంలో 10ల సంఖ్యలో వచ్చారు బాధితులందరూ కూడా. అంతా మా వాళ్ళు గ్రీవెన్స్లో కూర్చున్న పెద్దలు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇది ఇతని అవినీతి సంపద. నేను ఇక్కడ ప్రెస్ మాట్లాడుతుంటే అక్కడ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మా భూములు కొట్టేశారు, మా ఆస్తులు కొట్టేశారు. ఈ రకం ఇటువంటి కుటుంబాన్ని మనం ఎక్కడ చూడలేదు సార్. ఇటువంటి కుటుంబం సభ్య సమాజంలో ఉండటానికి వీల్లేదు సార్. వీళ్ళకి
సభ్య సమాజంలో నివసించే హక్కు లేదు ఈ కుటుంబానికి. ఈ రకంగా కొట్టేశారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కుటుంబం మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఒక ఆటక ప్యాలెస్ లాగా ఉంటుందటండి ఆయన గెస్ట్ హౌస్. అడవిలో ఇతను దాన్ని ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుందట. అది రైతుల కోసం బొందాన్ని అబద్ధాలండి. రైతు ఎవడు అందులో అడుగు పెట్టలా. ఈ కుటుంబం విలాసాలకి కట్టుకున్న బంగ్లాది అని చెప్పి కూడా తెలియజేస్తూ, దీని మీద ఇమీడియట్గా ఈడీ